देखिए, मैं कह रही थी कि इंदिरा जी आपको 40 साल बाद भी याद आती हैं। खासतौर से मेरी बहनों को मुझे मालूम है, इसलिए याद आती हैं क्योंकि उन्होंने आपके लिए दिल से काम किया। उनके मन में आपके लिए श्रद्धा थी। 40 ఇందిరాగాంధీ గారు మరణించి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీ హృదయంలో ఇందిరాగాంధీ గారికి స్థానం ఉంది. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ యొక్క బాగోగుల గురించే వాళ్ళు ఆలోచించారనే విషయం మీకు మనస్ఫూర్తిగా తెలుసు. जब उनकी हत्या हुई तो वो तेलंगाना से ही एमपी थी। ఎప్పుడైతే వారు మరణించిల్లో, ఎప్పుడైతే వారి మీద హత్య జరిగిందో వారు ఈ తెలంగాణ నుంచే ఎంపీగా ఉన్నారు. उन्होंने 60 लाख एकड़ गरीबों को पट्टे दिलवाए। వారు 7 లక్షల ఎకరాల భూమిని దాదాపు అందరి కోసం దారాదత్తం చేశారు ప్రభుత్వ రంగం నుంచి. इंटीग्रेटेड ट्राइबल डेवलपमेंट एजेंसी बनाई। ఒక ఇంటిగ్రేటెడ్ అన్ని వసతులతో కూడినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీని కూడా వారు స్థాపించారు. ट्राइबल सब प्लान में लाखों घर बनाए। ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా అనేక మంది ఆదివాసులకు గృహ సదుపాయం కల్పించారు ఇందిరాగాంధీ. आपका जो जमीन पे अधिकार था वो आपके हाथों में वापस दिया। మీ భూముల మీద ఉన్నటువంటి మీ హక్కును తిరిగి ఇందిరాగాంధీ గారు ఆ రోజు మీకు కల్పించారు. वो आपकी संस्कृति को समझती थी। వారు మీ సంస్కృతిని తెలుసుకునేవారు, గౌరవించేవారు. उनका मानना था कि जल, जंगल और जमीन पर अधिकार आदिवासियों के लिए है। వారి మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఈ అడవి, ఈ నేల, ఈ గాలి, ఈ నీరు అన్నిటి మీద ఆదివాసులకే పూర్తి హక్కు ఉంటుందని వాళ్ళ మనసులో ఒక దృఢమైన నిశ్చయం ఉండేది. वो हमें बताती थी कि आपकी संस्कृति कितनी महान संस्कृति है, कि किस तरह से आपकी संस्कृति और परंपरा ने आपको सिखाया कि चाहे जानवर हो, चाहे जंगल हो, चाहे जमीन हो, उसका आदर करना चाहिए। ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మాకు చెప్పేవారు, మీ సంస్కృతి ఎంత గొప్పదో, మీ సంస్కృతి యొక్క గొప్పతనం ప్రకృతి ఎలా నేర్పించేదో, మీ సంస్కృతి యొక్క ప్రేమ ఈ యొక్క నేల, భూమి, గాలి, నీరు మీద ఏ విధంగా వ్యాపించి ఉందో ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మాకు చెప్పేవారు. इसीलिए उनके बाद भी जो कांग्रेस की सरकारें आई उन्होंने आपके लिए काम किया, और हमारी यूपीए की सरकार में भी फॉरेस्ट राइट एक्ट लागू हुआ था। కాబట్టే ఇందిరాగాంధీ గారు ఉన్న కాంగ్రెస్ ప్రతి ప్రభుత్వంలో కూడా ఆదివాసుల గురించి ఎంతో ఆలోచించేవారు. దానితో ఉద్దేశించే ఈరోజు అటవీ సంరక్షణ చట్టం తీసుకొచ్చి మీకు ఎన్నో విధాలుగా సహాయ నిధులు అందించింది. कांग्रेस पार्टी का मूल सिद्धांत है, जो महात्मा गांधी जी के समय से चला आ रहा है, कि जनता की जो समस्याएं हैं, जनता की आवाज सुननी है और जनता को ही सबसे ऊपर रखना है। కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే మహాత్మా గాంధీ నుంచి నేటి వరకు వచ్చినది ఏంటంటే మనం జనం యొక్క మాట వినాలి, జనం యొక్క ఆలోచనలు తీసుకోవాలి, వాళ్ళను ఉద్దేశించే ప్రభుత్వాలు పరిపాలన నడపాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల ఉద్దేశం. तो जब तेलंगाना में आवाज उठी कि एक अपना नया प्रदेश बन रहा है और इसके लिए सैकड़ों हजारों नवयुवकों ने आंदोलन किया, तो सोनिया गांधी जी, मेरी माता जी जो उस समय कांग्रेस की अध्यक्ष थी, उन्होंने आपकी आवाज सुनी। ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నిలువెత్తున రేకెత్తిందో అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విన్నారు, వాళ్ళ ఉద్దేశాలను విన్నారు. అందుకే ఎంతో కష్ట నష్టమైన తెలంగాణ ప్రజల ఆలోచన ప్రకారమే తెలంగాణను ఏర్పాటు చేశారు. आपकी आवाज उठी थी कि आपको रोजगार चाहिए, आपको एक नया अपना प्रदेश चाहिए जिसमें अपना राज हो और जिसमें आपका अपना विकास हो। తెలంగాణ పట్ల మీ ఆలోచన ఏంటంటే మాకు సొంత రాష్ట్రం కావాలని, ఆ సొంత రాష్ట్రంలో మాకు ఉపాధి అవకాశాలు ఉండాలని, మా భవిత ఉండాలని అనే మీరు చెప్పిన మాటలు సోనియా గాంధీ గారు విన్నారు. आज 10 साल निकल गए हैं। ఇప్పుడు 10 తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 10 साल से केसीआर जी की बीआरएस की सरकार चल रही है। 10 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది.